ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో బూత్ లెవెల్ ఏజెంట్ల యొక్క శిక్షణ కార్యక్రమం రాజోలు నియోజకవర్గంలో మరి పాముల రాజేష్ గారి యొక్క అధ్యక్షతన అలాగే మరి సత్యవరాజు గారి యొక్క ఆధ్వర్యంలో కార్యకర్తలందరూ కలిపి అతిథులు పిలుచుకుని ఈ కార్యక్రమం చక్కగా నిర్వర్తించడం జరిగింది. వాస్తవంగా మరి ఏదైతే ఎలక్షన్ కమిషన్ చేస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదు, కానీ మా కార్యకర్తల్ని మరింత అప్రమత్తం చేయడం కోసం ముఖ్యంగా రాజకీయ నాయకుడితో అయితే పోటీ చేయొచ్చు, ఇబ్బంది ఏమి ఉండదు. కానీ ఈ రాష్ట్రంలో ఇచ్చినటువంటి హామీలు ఒక్కటి కూడా నెరవేర్చకుండా ప్రజల నెత్తిన శతకోపం పెట్టి ఇవాళ ఆక్వా రైతుల దగ్గర మొదలుపెట్టి మరి ఉన్నటువంటి మొక్కజొన్న రైతులకు కానీ లేదా ఉన్నటువంటి విద్యార్థులకు కానీ లేదా మహిళలకు కానీ అందరికీ కూడా శతకోపం పెడుతూ మరి ధనార్జన చేస్తున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారితో మేము ఎలక్షన్ చేస్తున్నాం. కాబట్టి ఓటు చోరీ అనేటువంటి కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు దేనికైనా సిద్ధపడతాడు, ఓట్లను చోరీ చేయడానికి కూడా మరి సిద్ధపడతాడు. కనుక అన్ని నియోజకవర్గాల్లో ఓట్లు మరి జాగ్రత్త చేసుకుని మరి అంబేద్కర్ గారు ఇచ్చిన ఓటు ద్వారానే ఈ కూటమి ప్రభుత్వం యొక్క మరి కూటమి ప్రభుత్వం యొక్క నాళ్లు తెంచగలుగుతాం. కాబట్టి ఒకవైపున ఓట్లు కాపాడుకుంటూ మరొక వైపున ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని చూసి జడుస్తున్నటువంటి మంత్రులు అలాగే ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారికి మేము ఈ సందర్భంగా సెలవిస్తున్నాం. ఏదైతే మీరు చేస్తున్న అక్రమాలను పక్కన పెట్టి ఏదైతే మీరు చేస్తున్నటువంటి అవినీతిని అమరావతిలో కట్టిపెట్టి ఇప్పటికైనా ఆక్వా రైతులకి మంచి చేసే విధంగా మరి ఏదైతే యొక్క ఫీడ్ ధరలను తగ్గించే విధంగా రొయ్య యొక్క ధరలను పెంచే విధంగా మీరు చర్యలు తీసుకోండి. మీరు మరి పెద్ద మా త్రిమూర్తి గారు చెప్పినట్లు ఏదైతే ఈ రాష్ట్రంలో ఆక్వా రైతుల విషయంలో 12,000 కోట్ల రూపాయలు స్కామ్ చేసి అందులో ఉన్నటువంటి మరి ఎవరైతే ఈ యొక్క రైతు ఈ రొయ్యల కొనుగోలుదారులతో చేతులు కలిపి రొయ్యల రేటు తగ్గిస్తూ ఉన్నారు, ఫీడ్ రేట్ను పెంచుతూ ఉన్నారు. ఇప్పటికైనటువంటి కార్యక్రమాలు మానేసి మీరు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నిలబెడుతూ రైతులకు న్యాయం చేయాలని కోరుతున్నాం. అలాగే మీ యొక్క సుపుత్రుడు ఎవరైతే లోకేష్ గారు ఉన్నారో వారు కూడా మరి డిఎస్సిలో చేసినటువంటి తప్పులు మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా మరి ఎవరైతే డిఎస్సికి అప్పీరైనటువంటి విద్యార్థులు ఉన్నారో వారి భవిష్యత్తుని నాశనం చేస్తూ ఇవాళ మరి వారు ఏదైతే డిఎస్సిలో ఉన్నటువంటి పోస్టులను కూడా ఎప్పుడూ లేనటువంటి విధానాలను అవలంబించి ఒక పోస్ట్ వచ్చి 15 లక్షలకి అమ్మేసుకునేటువంటి కార్యక్రమం స్వయాన నీ పుత్రుడు యొక్క శాఖలో జరుగుతుంది. నువ్వు మనిషి అయితే మరి దాన్ని ప్రక్షాళన చేయాలని కోరుతున్నావు. రెండోదిగా మీరు స్కూల్ భవనానికి ఏదైతే స్కూల్లో ఉన్నటువంటి పిల్లలకి కిక్ బ్యాక్లు ఇచ్చేటువంటి శక్తి ప్రభుత్వానికి లేదు, కానీ అమరావతిలో వారు చేస్తున్న అవినీతికి అద్దాల మేడలతో కప్పిపుచ్చుదామని 2,500 కోట్లు మంజూరు చేసినటువంటి పరిస్థితి మీది. కాబట్టి ఎప్పటికైనా తక్షణమే మరి మీరు ప్రజల యొక్క క్షేమం మీద దృష్టి పెట్టి వారికి ఇచ్చిన హామీలు ఎన్నికల్లో ఇచ్చిన హామీల్ని నిలబెట్టే కార్యక్రమం చేయాలని ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తున్నాం. బిఎల్ఏస్ ని అప్రమత్తం చేసి ఈ ఓట్ చోరీ అనేటువంటి జరగకుండా చూడాలనేటువంటి కార్యక్రమం మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఒకసారి మీరందరూ చూశారు, మండు టెండర్లో ఇంట్లోంచి బయటకు రాలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో ప్రజలు ఇంత పెద్ద ఎత్తున వచ్చారంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉండేటువంటి అభిమానం ఏ విధంగా ఉందనేటువంటిది ఒక్కసారి మీ అందరికీ తెలియాలి. 2 విషయాలు ఇక్కడ, జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానం, రెండోది ఈ నరకాసుర పరిపాలన, ఈ దుర్మార్గమైనటువంటి పరిపాలన, ఈ కూటమి పరిపాలనని ఈ రాష్ట్రం నుంచి తరిమి కొట్టాలనేటువంటి ఆలోచనతో ప్రజలందరూ కూడా ఎండలు లెక్క చేయకుండా ఒక చెంప గాలుపు కొడుతుంటే ఇంకో చెంప మరి కళ్ళు తిరిగి పడిపోయే పరిస్థితులు ఉన్నాయి. ఇటువంటి ఎండల్లో కూడా వచ్చారండి స్పష్టంగా కనపడుతుంది. రాబోయే రోజుల్లో మీరు చేసినటువంటి తప్పులకి, మీరు చేసినటువంటి అరాచకాలకి మూల్యం చెల్లించుకునేటువంటి రోజులు తొందరలో ఉన్నాయి. ఇక్కడ ప్రజలు కోరుకునేటువంటి రాజ్యాంగం అనేటువంటిది అంబేద్కర్ రాజ్యాంగం కానీ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని కాదు ప్రజలు కోరుకుంటుంటారు. ఇటువంటి దుర్మార్గమైనటువంటి పరిపాలన చేస్తూ దీన్ని తరిమి కొట్టేటువంటి రోజులు తొందరలోనే ఉన్నాయనేటువంటిది మీకు తెలియపరుస్తూ మీ అందరికి ఇంకొక విషయం చెప్పాలి. ఏదైతే 11 సీట్లకే పరిమితమైనటువంటి వైఎస్ఆర్ పార్టీ భవిష్యత్తులో ఈ పార్టీ లేదని చెప్తున్నారు. భవిష్యత్తులో ఈ పార్టీ లేదని చెప్పినటువంటి మీరు ఎక్కడన్నా ఈ రాష్ట్రంలో రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు ఎక్కడైనా జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పకుండా మీ ప్రసంగాలు ముగుస్తున్నాయా? అంటే జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పడానికే జగన్మోహన్ రెడ్డి ఒక్కసారి జ్ఞాపకం వస్తే మీరు భయపడుతున్నారు. అంటే మీకుండేటువంటి ప్రభుత్వానికి ఏ ప్రభుత్వానికైనా కొంత ఇన్ఫర్మేషన్ ప్రజల నుంచి ఉంటుంది, అలాగే అధికారుల నుంచి ఉంటుంది.
ఆ ఇన్ఫర్మేషన్ ప్రకారంగా జగన్మోహన్ రెడ్డి మీద ప్రజల ఆదరణ పెరుగుతుంది. తప్పనిసరిగా రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతుంది అనేటువంటి భయం కొలిది నిద్ర పట్టట్లేదు. మీకు రాత్రులు నిద్ర పట్టట్లేదు, కళ్ళలో ఉలిక్కిపడి లేస్తున్నారు. ఇవన్నీ దుర్మార్గమైనటువంటి పరిపాలనకి చరమగీతం పాడేటువంటి రోజు దగ్గరలో ఉందనేటువంటిది మనం చేస్తూ ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో, మీరు చెప్పిన మాయ మాటలు ఏవైతే ఉన్నాయో అవన్నీ నెరవేర్చాలనేటువంటిది ప్రజల పక్షాన్ని, మీరు ప్రభుత్వ పక్షంలో ఉన్నారు, మేము ప్రజల పక్షాన్ని ఉండి మీ మెడలు ఉంచినా సరే ప్రజలకు అన్యాయం జరిగేటువంటి దానికి మేము అడ్డుకుంటాం అనేటువంటిది తెలియపడుతున్నాం. గోగులమట్ట గ్రామంలో మరి సత్యబాబురాజు గారి యొక్క ఆధ్వర్యంలో జరిగిన మరి బిఎల్ఓ యొక్క ట్రైనింగ్ క్లాసులు, ఈ కార్యక్రమానికి ఆ జిల్లా అధ్యక్షులు జగ్గిరెడ్డి గారు, మరి శాసనమండలి సభ్యులు తోట త్రిమూర్తులు గారు, అలాగే విజయలక్ష్మి గారు, జిల్లా నలుమూలల నుంచి కూడా ఈ ట్రైనింగ్ క్లాసులకు వచ్చిన రఘురామ గారు, చౌదరి గారు, అందరూ కూడా అందరికీ కూడా పేరు పేరున వచ్చిన కార్యకర్తలకి, నాయకులకి, అభిమానులు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి ఇంత మండేటి ఎండలో కూడా ప్రజలు ఏ విధంగా వచ్చారంటే ఒక్కసారి మీరు అందరూ కూడా గమనించాలి. ఈ కూటమి ప్రభుత్వంలో చేస్తున్న అరాచకాలని ఎప్పుడు గద్దె దించుదామా అని చెప్పేసి ప్రజలు చాలా ఉద్రేకంతో ఉన్నారు. ఎంచేతంటే 2 సంవత్సరాలు అయింది, ఇప్పటి వరకు కూడా ఇచ్చిన హామీలు ఏమీ నెరవేర్చలేదు. ప్రజల మీద అనేకమైన భారం, రైతుల మీద భారం, ప్రజల మీద భారం, అటు పెట్రోల్, డీజిల్, గ్యాసు, ఇవన్నీ కూడా మరి ఆక్వా రైతుల మీద భారం, ఇవన్నీ రైతుల మీద భారం పడుతూనే ఉంది. పండించిన పంటలు గిట్టుబాటు ధర లేక అనేకమైన అవసరం. అంటే కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రభుత్వం అంటేనే అబద్ధాల ప్రభుత్వం అని ప్రజలకు తెలుసు. ఆయన వాగ్దానం చేయటమే కానీ నెరవేర్చడం అనేది ఉండదని తెలుసు. అందుకే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మా అధినాయకులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఖచ్చితంగా మా ఓటర్లను మేము రక్షించుకోవాలి అన్న ఉద్దేశం చెప్పని ఆస్తులు, ధనాలు దొంగతనం కాకుండా ఓట్లు దొంగతనం చేసే పరిస్థితిలో జరుగుతుంటే ఈ రోజుని మరి ఆ ఓటర్లను ఏ విధంగా కాపాడుకోవాలన్న ఉద్దేశం చెప్పి మా అధినాయకుల అధ్యక్షులు గారు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఆదేశాలు ఇచ్చి, వారికి ఒక ట్రైనింగ్ క్లాసులు ఇచ్చి తప్పనిసరిగా మన ఓటర్లను మనం రక్షించుకుందాం. ప్రతి ఒక్కరికి కూడా మరి ఎవరు ఓటు తీసినా కూడా ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది కాబట్టి వారందరినీ కాపాడుకోవాలన్న ఉద్దేశం చెప్పి మరి ప్రతి నియోజకవర్గంలో కూడా ట్రైనింగ్ క్లాసులు పెట్టి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ప్రజలే సరైన గుణపాఠం చెప్తారు బలపరిచి మరి ఆయన్ని ముఖ్యమంత్రి చేయటానికి ఎప్పుడు చేద్దామని ప్రజలు ఎదురు చూస్తున్నారని చెప్పి తెలియజేసుకుంటూ వచ్చిన వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నారు.